అనుక్షణం ప్రజల పక్షం NN5 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ప్రియుడితో కలిసి కన్న కొడుకుపై బ్లేడ్తో దాడి చేసిన కసాయి తల్లి. వీకోటలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన దారుణ ఘటన. ప్రజా సమస్యల పరిష్కారమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యం స్పష్టం చేసిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా. కార్మికుల కళ్లల్లో కన్నీళ్లు, జీతాలు లేక అల్లాడుతున్న మున్సిపల్ పార్సిల్ కార్మికులు. గత 5 ఏళ్లు వైసీపీ పాలనలో ప్రజాపాలన గాడి తప్పిందని, ప్రజల సమస్యలు పరిష్కరించే నాయకుడే లేకుండా పోయారని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చి సమస్యలు పరిష్కరించాలని కోరడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలతో ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నామని, నిత్యం భూ సమస్యలు, మౌలిక వస్తువుల సమస్యలపై ఎంతో మంది బాధితులు తమ వద్దకు వస్తున్నారని, వారి సమస్యలను పరిష్కరించేందుకు తమ వంతు కృషి చేస్తున్నామని అన్నారు. నేడు మున్సిపల్ కార్యాలయంలో ఎమ్మెల్యే తన వద్దకు వచ్చిన అర్జీదారులకు సమస్యల పరిష్కారం కోసం సంబంధిత అధికారులకు సూచించారు. తెలుగుదేశం పార్టీ నాయి బ్రాహ్మణ సంఘం మంజునాథ జన్మదిన వేడుకల సందర్భంగా కేక్ కోసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రెడ్డి రాయల్, మల్లికార్జున నాయుడు, చెల్లా, ఎర్రబెల్లి వెంకటరమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. మదనపల్లి పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు తమ జీతాలు అందడం లేదని నిరసన వ్యక్తం చేశారు. మున్సిపల్ కార్మిక నాయకులు మాట్లాడుతూ కొన్ని నెలల నుంచి జీతాలు రాక ఇబ్బందులు పడుతున్నామని, మా బాధలు అధికారులు పట్టించుకోలేదంటూ వాపోయారు. కార్మికులకు సకాలంలో జీతాలు చెల్లించకపోతే రోడ్డుపైకి వచ్చి నిరసన తెలుపుతామని, రాష్ట్ర వ్యాప్తంగా కార్మికులు పారిశుద్ధ్య పనులను ఆపేస్తామని హెచ్చరించారు. ఈరోజు మదనపల్లి మున్సిపాలిటీలో పనిచేస్తున్న 55 మంది డైలీ వేజ్ కార్మికులకి దాదాపుగా 5 నెలల 20 రోజుల జీతం రావాలని చెప్పి ఈరోజు మున్సిపల్ ఆఫీస్ కాడికి రావడం జరిగింది. రయ్యనక, పొగలనక, ఎండనక, వాననక డైలీ వేజ్ కింద అంటే దినసరి కూలీ కింద పనిచేస్తున్న పారిశుద్ధ్య విభాగంలో పనిచేస్తున్న కార్మికులకి దాదాపుగా 5 నెలలుగా జీతాలు లేకుండా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ కార్మికులకి జీతాలు పలుమార్లు అడిగినా కూడా ఎటువంటి స్పందన లేకుండా, అధికారులు ఇప్పటి వరకు స్పందించకుండా జీతాలు లేకుండా పని చేయించుకున్నారు. కానీ బయట నుంచి, పుంగనూరు నుంచినో, కొత్తకోట నుంచినో రోజుకు 1000 రూపాయల లెక్కన మనుషులు పెట్టుకొని పని చేపిస్తూ వాళ్ళకి మాత్రం జీతాలు సకాలంలో చెల్లిస్తున్నారు. భోజనాలతో సహా పెడుతూ చేస్తున్నారు. కానీ 5 6 సంవత్సరాలుగా మున్సిపాలిటీని నమ్ముకుంటూ పనిచేస్తున్న, కరోనా టైం నుంచి పనిచేస్తున్న కార్మికులకి ఇప్పటి వరకు 5 నెలల జీతాలు లేకుండా వాళ్ళ దగ్గర పనులు చేయించుకుంటున్నారు. అడగతంటే వారం రోజుల్లో, 10 రోజులు అని చెప్పి దాదాపు 5 నెలలు గడిపేస్తున్నారు. బయట కార్మికులకు 1000 రూపాయలు ఇచ్చి పని చేయించుకునే అధికారులకి, లోకల్లో పనిచేస్తున్న కార్మికులకి 300-400తో పనిచేస్తున్న కార్మికులకి జీతాలు చెల్లించలేకపోవడం బాధాకర విషయం. ఇప్పటికైనా అధికారులు స్పందించి కార్మికులకి జీతాలు అందజేసి వాళ్ళ కుటుంబ పోషణకు సహకరించాలని చెప్పి తెలియజేసుకుంటాను. ఇక డీటెయిల్స్ చూస్తే, వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని కొడుకును అతి కిరాతకంగా చిత్రహింసలకు గురి చేసిన కర్ణతల్లే వీకోట ఈశ్వర్ నగర్ లో నివాసం ఉంటున్న ఇంద్రజ భర్త చనిపోగా ఎర్రచేనుకు చెందిన రాజుతో వివాహేతర సంబంధం పెట్టుకుంది. తమ సంబంధానికి కొడుకు విశాల్ అడ్డుగా ఉన్నాడని భావించిన తల్లి ప్రియుడితో కలిసి శరీరం, ప్రైవేట్ పార్ట్లలో బ్లేడుతో కోసి విచక్షణ రహితంగా దాడి చేసింది. సంఘటన స్థలానికి చేరుకుని బాలుని కాపాడి ఆసుపత్రికి తరలించిన పోలీసులు. వచ్చి 15 రోజులు ఇంకా ఉంటే చిన్నోడు ఏమో ఏడుస్తున్నాడని మాకు డౌట్ వచ్చి చూస్తే చిన్నోడిని వాడిని టార్చర్ పెట్టినాడు అనేసి నేను వెంటనే స్టేషన్కి ఇన్ఫార్మ్ చేసినాక పొద్దున్నే వాళ్ళు ఊరికి వెళ్ళిపోయినా. అంటే గత పోలీసులు సీన్కి వచ్చారు 5 నిమిషాల్లో వచ్చేసారు. మేము సార్కి మేము చెప్తాను, సిఐ సార్ చెప్తేనే వితిన్ 5 మినిట్స్లో వచ్చి పోలీసు వాళ్ళు వచ్చిందను వాడిని తోడుకొని పోయి పిల్లల్ని కూడా హాస్పిటల్ అడ్మిట్ చేయడం జరిగింది. ఆ హాస్పిటల్లో కూడా, ప్రైవేట్ హాస్పిటల్లో ఫ్రీ ట్రీట్మెంట్ ఇచ్చారు. దాని తర్వాత ఏం జరిగింది అసలు? ఏది జరిగిందో చెప్పాలన్నా, మేము 3 రోజులుగా చిన్న టార్చర్ పెడతాడనే విషయం మాకైతే తెలియదు. ఈ పక్కింట్లో వచ్చిందమ్మా, బిడ్డ ఏమో ఏడుస్తూనే ఉన్నాడు, ఒకసారి చూడు సార్ సమ్మ అని చెప్పి సరే అనేసిందా. నేనేం చేస్తాను, నాకు వీడియో పెట్టేది రాదు, సెల్లి మా చిన్న పెట్టిమనేసి నేరుగా ఇంటికి వస్తే వీళ్ళు ముగ్గురు పనుకొని ఉండ్రే తిండ్రా వాటిలేనండి తీసి ఏళ్ళకి ఆ పిల్లలు కూర్చోంటే ఏం రావిండికి అంటే మెట్ల మీద పడిపోయింది అండి. ఆ ఏళ్ళకి చెవు అంతా పట్టి పెరికేసి, చెవు అంతా పెరికేసిందనో, ఒంటికి పోయేదానంతా రక్తం వస్తుండే చిన్నవాడికి. ఆయనకు సరే అనేసిందనో వెంటనే స్టేషన్కి మేము
అనుమానం వచ్చారు. సార్కి ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఏమైనా కంప్లైంట్ అయింది, ఎఫ్ఐఆర్ అయిందా లేకపోతే ఏం జరిగింది అక్కడ? ఎఫ్ఐఆర్ అయితే కాలేదు, అయిందో లేదో తెలియదు మాకు. నిన్న 18 హాస్పిటల్లో ఉంటుంది, సాయంత్రం వస్తుంది. సాయంత్రం వచ్చినాక వాళ్ళ పోలీసు వాళ్ళు వచ్చి వేరే వాళ్ళు వచ్చిందని 5,000 వచ్చినోడికి హాస్పిటల్ ఖర్చులకు ఇస్తామంటే అవసరం లేదు, మా ఈశ్వర్ నగర్ తరఫున మేమే ఖర్చు పెట్టుకుంటాం. ఆ పిల్లోనికి దుడ్ల కోసం మేము రాలేదు, ఆ పిల్లోని కాపాడదామని మేము వచ్చింది అని చెప్పేసి తీసుకోలేదు. మళ్ళీ సీఏ గారి ముందరికి పోతే సార్ అనుకొని ఫస్ట్ ఆ పిల్లోని ఇడేమో హార్ట్ దగ్గర ఇదయిందంట, కోలార్ మెడికల్ చేర్చంట, ఆ పిల్లలకి అయ్యే ఖర్చు వాళ్ళు భరించమని చెప్తామని అంటే ఆయనకు వాళ్ళు ఇచ్చిన ఆ పాపకి 10,000 రూపాయలు ఇచ్చి మీరు హాస్పిటల్ అడ్మిట్ చేయండి, ఏమన్నా ఉంటే మాకు ఫోన్ చేయండి అంటే ఇప్పుడు మళ్ళీ వాళ్ళకి చెప్తే మాకు వచ్చే బిడవ లేదు, మీరే చూసుకోండి అని చెప్పాడు వాళ్ళకి. కూటమి ప్రభుత్వ పాలనలో దళితులపై దారుణాలు రోజు రోజుకు అధికమవుతున్నాయని, కారంచేడు మృత వీరుల స్ఫూర్తితో మరో మహా ఉద్యమానికి దళితులు సిద్ధం కావాలని భారతీయ అంబేద్కర్ సేన జాతీయ కన్వీనర్ పీటీఎం శివప్రసాద్ పిలుపునిచ్చారు. కారంచేడు మృతవీరుల 41వ వర్ధంతిని పురస్కరించుకుని శుక్రవారం స్థానిక బెంగళూరు రోడ్డులోని అంబేద్కర్ సర్కిల్ వద్ద బాస్ ఆధ్వర్యంలో సంస్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కారంచేడు మృతవీరుల చిత్రపటాలకు పుష్పాంజలి ఘటించి కారంచేడు అమరవీరుల తేళ్ల మోషే, తేళ్ల ముత్తయ్య, తేళ్ల యశోహ, దుడ్డు వందనం, దుడ్డు రమేష్, దుడ్డు అబ్రహం, దుడ్డు అలీసమ్ముల పోరాట స్ఫూర్తిని గుర్తు చేసుకున్నారు. వారికి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా శివప్రసాద్ మాట్లాడుతూ నేడు రాష్ట్రంలో దళితుల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉందన్నారు. ఒకవైపు కుల వివక్ష ఆధునిక రూపంలో కవలిస్తుంటే మరోవైపు హత్యలు, అత్యాచారాలు, దాడులు, దౌర్జన్యాలు, తప్పుడు కేసులు, అక్రమ అరెస్టులు పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వ పాలన ప్రారంభం కాగానే కర్నూలు జిల్లా అదోనిలో గుండమ్మ అనే దళిత మహిళను ట్రాక్టర్తో తొక్కించి చంపేశారన్నారు. ఆ తర్వాత అదే జిల్లాలో ఎంఆర్పీఎస్ నేత రమేష్ను ట్రాక్టర్తో గుద్ది బండరాలతో కొట్టి చంపేశారన్నారు. కడప జిల్లా బ్రహ్మంగారిమఠం మండలంలో కోడూరు సతీష్, పందిటి ఓబులీసు అనే దళిత మైనర్ల జంట హత్యలు జరిగాయన్నారు. కృష్ణలంక సిఐ నాగరాజు వేధింపులు తాళలేక దళిత యువకుడు క్రాంతికుమార్ ఆత్మహత్య చేసుకుని చనిపోయాడన్నారు. తాజాగా అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అనే సాయి అనే దళిత యువకుడిని కొట్టి చంపేశారని గుర్తు చేశారు. దౌర్జన్యంగా దళితుల భూములు లాక్కుంటున్నారని, దళితుల ఆధీనంలోని దేవాలయాలు, చర్చిలు, బుద్ధ విహారాలపై దాడులు చేస్తూ వారి ఆధ్యాత్మిక స్వేచ్ఛకు భంగం కలిగిస్తున్నారన్నారు. ఇన్ని దారుణాలు జరుగుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు, కూటమి ప్రభుత్వం ఏమాత్రం స్పందించడం లేదని, దళిత హోంమంత్రి ఉన్న దళితులకు ఒరిగింది ఏం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం దళితులపై దారుణాలు అరికట్టేందుకు ప్రత్యేక చొరవ చూపాలని, లేకుంటే కూటమి ప్రభుత్వానికి తగిన మూల్యం తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బాస్ రాష్ట్ర కోశాధికారి నీరుగట్టి రమణ, సొన్నికంటి రెడ్డప్ప, తెట్టు శ్రీనివాసులు, జనార్దన్, బి నరసింహులు, బండకోట రవి, తలారి కృష్ణ, రవిశంకర్, సయ్యద్ బాషా, రెడ్డి ప్రసాద్, మనోహర్ రెడ్డి, రాజు, శంకర్ తదితరులు పాల్గొన్నారు. జవహర్ నవోదయ విద్యాలయ వలసపల్లి నందు శుక్రవారం ప్రదర్శించిన క్లస్టర్ స్థాయి విజ్ఞాన ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. 2 రోజుల పాటు జరగనున్న ఈ కార్యక్రమాన్ని ప్రిన్సిపల్ గీత ప్రారంభించారు. ఈ ప్రదర్శన పోటీల్లో అన్నమయ్య జిల్లా వలసపల్లి నవోదయ విద్యాలయంతో పాటు కడప, కర్నూలు, నెల్లూరు, అనంతపురం, ప్రకాశం, మార్కాపురం, కారైకల్, పుదుచ్చేరి మొదలైన 9 విద్యాలయాల నుండి 59 విద్యార్థులు పాల్గొన్నారు. సుస్థిర వ్యవసాయం, వ్యర్థ పదార్థాల నిర్వహణ, ప్లాస్టిక్ ప్రత్యామ్నాయం, గ్రీన్ ఎనర్జీ, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలు, వినోదాత్మక గణిత నమూనాలు, మంచి ఆరోగ్యం, పరిశుభ్రత, నీటి సంరక్షణ నిర్వహణలపై 7 అంశాల్లో విద్యార్థులు అద్భుతమైన ప్రదర్శనలను ప్రదర్శించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ గీత మాట్లాడుతూ విజ్ఞాన ప్రదర్శన పోటీని పారదర్శకంగా నిర్వహిస్తున్నారు. విద్యాలయానికి సంబంధించిన వారిని కాకుండా బయట నుంచి న్యాయ నిర్ణీతలను రప్పించి ప్రదర్శనలను అంచనా వేస్తున్నామన్నారు. పోటీల ఫలితాలు నేడు జరగనున్న ముగింపు ఉత్సవ కార్యక్రమాల్లో ప్రకటిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో విద్యాలయ అధ్యాపకులు కె శైలజ, కె శారద, పి జగదీష్ కుమార్, కె శ్రీనివాసమూర్తి, కె వెంకటేష్లు, జి సుమతి తదితర అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. అఖిల భారత మాల సంఘం అధ్యక్షులు ముని వెంకటప్ప మాలల ఐక్యమత్యంతో హక్కులను సాధించుకోవాలి. నిమ్మనపల్లి మండల కేంద్రంలోని ఎన్వీఆర్ కళ్యాణ మండపంలో శుక్రవారం అఖిల భారత మాల జయంతి సంఘం నాయకులు రిటైర్డ్ మిలిటరీ ఉద్యోగి రమణ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో భాగంగా మాలలంతా ఐక్యమత్యంతో హక్కులు సాధించుకోవాలి. అఖిల భారత మాల జేఏసీ నాయకులు రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్ ముని వెంకటప్ప పేర్కొన్నారు. ఈ సమావేశంలో జేఏసీ నాయకులు గురం నారాయణ, ముని వెంకటప్ప, రిటైర్డ్ ఎంపీడీఓ శంకరయ్య, రిటైర్డ్ మిలిటరీ ఉద్యోగి రమణ, తెలుగుదేశం మాజీ క్లస్టర్ ఇన్ఛార్జ్ మునిరత్వం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని కుల సంఘ నాయకులు ఉన్నట్లే మాలలకు సంఘాలు ఉన్నాయని, అయితే అన్ని రకాల మాల సంఘాలు ఐకమత్యంతో హక్కులు సాధనకై చైతన్యవంతులు కావాలని పిలుపునిచ్చారు. మాలలు కలిసికట్టుగా ఐకమత్యంగా లేకపోవడంతో న్యాయపరమైన హక్కులు సాధించుకోలేక వెనుకబాటుతనానికి గురవుతున్నామన్నారు. విద్యతోనే ఐక్యత, హక్కుల సాధన సాధ్యమన్నారు. మాలలంతా పార్టీలో ఉన్న కార్యక్రమాలతో ఉండాలన్నారు.
మాలలంతా ఇక్కడ సమావేశం జరిగింది. ఇందులో మండలంలోని మాల పల్లెలను గుర్తించి గ్రామాల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను వారి అవగాహన తెలియచేసి అవగాహన కల్పించి వాళ్ళలో చైతన్యం తేవాలని అన్నారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు ముని వెంకటప్ప, గురం నారాయణ, శ్రీనివాసులు, రిటైర్డ్ ఎంపీడీఓ శంకరయ్య, మణిరత్నం, కె రమణ, సహదేవ, జయప్ప, ఎర్రయ్య, నారాయణ, గంగలప్ప తదితరులు పాల్గొన్నారు. పెద్దలందరికీ పూర్వ ప్రముఖులకి జైలు. ముఖ్యంగా ఈ అఖిల భారత మాల సంఘాల జేఏసీ అనే ఈ సంస్థ ఏర్పడడంలో ముఖ్య ఉద్దేశం ఏమంటే, ఇప్పుడు మనకు తెలిసి మన ఆంధ్రాలో ఒక కులానికి ఒక సంఘం ఉంది. కాపు సంఘం, కమ్మ సంఘం, రకరకాలుగా ఒక కులానికి ఒక సంఘం ఉంది. కానీ మాల సంఘాలు మాత్రం వందల కొద్ది ఉంటాయి. సో ఇక్కడ దెబ్బతింటున్నాము అంటే వందల కొద్ది సంఘాలు పెట్టుకొని ఐక్యత లేకుండా దెబ్బతింటున్నాము. కనీసము మాలలంతా ఒకటిగా ఉండాలా, ఐక్యత సాధించాలనే ఉద్దేశంతో కొంతమంది రిటైర్డ్ ఐఆర్ఎస్ ఆఫీసర్లు, కొంతమంది అడ్వకేట్స్, కొంతమంది మేధావులు కలిసి 70 సంఘాలను ఒకటిగా చేసి అఖిల భారత మాల సంఘాలు జేఏసీ అని ఆ సంస్థను ఆల్ ఇండియా లెవెల్లో రిజిస్టర్ చేయించారు. వాళ్ళందరి ఉద్దేశం ఏమంటే, ప్రతి ఒక్కరూ ఏ ఊరు ఏ పార్టీలో ఉన్నారనే సంబంధం లేదు, ప్రతి ఒక్కరూ మాల అనే వ్యక్తి మాల అనేదాన్ని ఆ నినాదంతో ప్రతి మాలపల్లికి వెళ్ళి మాలలందరినీ ఐక్యంగా చూడాలనే ముఖ్య ఉద్దేశంతోనే సంస్థ ఏర్పడింది. ఆ విషయం తెలిసిన తర్వాత మేమందరం కూడా అందులో జాయిన్ అయ్యాం. ముఖ్య ఉద్దేశం ఏమంటే, మాది సొంతూరు పీలేరు. అఖిల భారత మాల సంఘాల జేఏసీ రాయలసీమ అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. మరి ఈ రాయలసీమ ఏబిఎంఎస్ ఆధ్వర్యంలో అన్నమయ్య జిల్లా నిమ్మనపల్లి గడ్డ మీద మరి ఈరోజు ఈ సమావేశం జరగడానికి, ఈ సమావేశంలో వచ్చినటువంటి కందూరు వెంకట ఆధ్వర్యంలో మరి వచ్చినటువంటి పెద్దలు, అన్న మాజీ జెడ్పీటీసీ సభ్యులు మునరత్న గారు, ఉద్యమ నాయకులైనటువంటి అన్న గంగలప్పన్న గారు కానీ, మరి రిటైర్డ్ ఎంపీడీఓ గారు శంకరయ్య సార్ కానీ, మరి ఇక్కడ వచ్చినటువంటి బీసీ నేతలు కానీ, మరి ముస్లిం నేత కానీ, మరి ఇక్కడ ఉన్నటువంటి అన్న శ్రీరామన్న కానీ, మన ప్రజా సేవా సంఘం అధ్యక్షులైనటువంటి వ్యవస్థాపకులైనటువంటి అన్న సాదేవన్న గారు కానీ, మరి జయన్న గారు కానీ, మరి పీలేరు ప్రాంతం నుంచి వచ్చినటువంటి జిల్లా నాయకులు గుండూరు ధనశేఖర్ గారు కానీ, ముఖ్యంగా ఎలక్ట్రానిక్ ప్రింటింగ్ మీడియా వారికి కానీ, మరి వేదిక పోయినటువంటి అఖిల భారత మాల సంఘాలు జేఏసీ జిల్లా గౌరవ అధ్యక్షులైనటువంటి రిటైర్డ్ చీఫ్ మినిస్టర్ మనకేం ఆయన గురించి లేదు. కాకపోతే ఆ రోజు ఇచ్చినటువంటి మాలల యొక్క సపోర్టుతో ఎదిగినటువంటి కృష్ణమాదిగా మాలలను నీచంగా మాట్లాడడమే ఇక్కడ తప్పు. దానికి పుట్టిందే ఈరోజు ఈ అఖిల భారత మాల సంఘాల జేఏసీ. ఎక్కడ చూసినా మాలలలో ఐక్యత లేకపోవడానికి కారణం ఉద్యోగాలు, రిజర్వేషన్ లో వచ్చినటువంటి ఉద్యోగస్తులు వాళ్ళ కుటుంబము, వాళ్ళ అన్న కుటుంబము, వాళ్ళ తమ్ముడు కుటుంబం తప్ప జాతి కోసం పనిచేయలేదు ఏ ఉద్యోగస్తుడు కానీ. ఈరోజు రిటైర్డ్ అయితే ఇక్కడ వచ్చినారు, మీ మనసు కూడా బాధపడచ్చు. మేమైతే చూసాము, మేము చదువుకునే రోజుల్లో మా మండలం నుండి నరసింహులు ఆయన ఒక చిన్న ఉద్యోగం హాస్టల్లో కేటాకుగా చేస్తానంటే మాకు అన్నం లేకపోతే కూడా ఆయన అన్నం పెట్టినాడు మాకు అందరికీ కూడా, మాదిగా సోదరులు అందరికీ కూడా. మీరు గొప్పగా చదువుకోండి అని చెప్పినాడు. ఈ మండలంలో నరసింహులు ఎంఆర్ఓగా రిటైర్డ్ అయిపోయినాడు. ఎప్పుడైతే ఈ 15% రిజర్వేషన్లో ఉద్యోగాలు వచ్చినాయో వాళ్ళు ఆ రోజు ముందు చూపు ఆలోచించుంటే. అనుక్షణం ప్రజల పక్షం NN5 న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.